హలో ఆల్, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మధ్యనైతే చాలా వర్షాలు అని వింటున్నాము. అన్ని స్టేట్స్లో కూడా వర్షాలు కొంచెం గట్టిగానే పడుతున్నాయి. సో మాకు కూడా ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. నేనేమో వామాకుని తెంపుదాం, పిల్లలకి జలుబులు దగ్గులు రాకుండా ఉండాలని చెప్పి వామాకుని తెంపుదామని చెప్పి క్వార్టర్స్ ఏరియాలోకి వెళ్ళాను. క్వార్టర్స్లోకి వెళ్తే వామాకుని బాగా తెంపుకున్నాను. ఈ వామాకులతో ఎప్పుడు బజ్జీలే కాదు, వామాకులతో రోటి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం రండి. అలానే ఈ వామాకు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సర్వ రోగ నివారిణి అని చెప్పొచ్చు. బీపీని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బీపీ లేని వారికి బీపీ రాకుండా చేస్తుంది. అయితే వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కాబట్టి ఈ వామాకుని బాగా వాష్ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని కళాయిలో వితౌట్ ఆయిల్ నువ్వులు అనేవి వేయించుకోవాలన్నమాట. నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో శనగపప్పు మినపప్పుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అవుతున్నాయి అని అనుకునేటప్పుడు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిర్చే కాదు, పచ్చిమిర్చితో కూడా ఈ పచ్చడి అనేది చేసుకోవచ్చు. మీ కారానికి, మీరు తినే కారాన్ని టేస్ట్ అకార్డింగ్గా ఇందులోనైతే ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి మీరు యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నేను యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత, కరివేపాకు ఏంటంటే నేను ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే కరివేపాకు వేసేస్తాను. కూరల్లో వేస్తే ఏంటంటే పక్కన తీసి పెట్టేస్తారు పిల్లలు. పచ్చళ్ళలో చేసామనుకోండి అందులో తెలియదు వాళ్ళకి ఎక్కడ ఉంది అనేది, మిక్సీ చేసేస్తాం కాబట్టి. ఇవన్నీ కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నేను వేసాను. వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు తీసి ఉంచుకున్నాం కదా, అదే ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని కాసేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపల మనం ఏం చేస్తామంటే వామాకుని బాగా కడిగి పెట్టి ఉంచుకున్నాం కదా, వామాకుని ఇందులో వేసేస్తాం. ఈ వామాకులో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది, కిడ్నీలో స్టోన్స్ రాకుండా చేస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ ఆకు ఈ వామాకు అనే చెప్పచ్చు. ఇంత మంచి హెల్దీ ఆకుతో బజ్జీలు ఒక్కటే కాదండి, రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు, రసం పెట్టుకోవచ్చు, కషాయం చేసుకోవచ్చు, మార్నింగ్ డిటాక్స్ డ్రింక్గా కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వామాకులో ఏంటి అంటే వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఈ వామాకు కళాయిలో వేసిన వెంటనే ఆ కళాయి వేడికి ఈ ఆకు అనేది మగ్గిపోయిందనమాట. కొంచెం పసుపు వేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఆ కళాయి వేడికే ఈ ఆకు అనేది మగ్గిపోయింది బాగా. ఈ రోటి పచ్చడి అయితే మా పిల్లలు అసలు తినరు అని నేను అనుకున్నాను, కానీ చాలా ఇష్టంగా తిన్నారు. అసలు ఏం అనలేదన్నమాట. ఇది తింటున్నంతసేపు కూడా మన నోటి లోపల అంటే మింట్ తింటే ఎలా ఉంటుంది, చల్లగా ఆ ఫ్లేవర్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. చూడండి, ఆకైతే అంతా మగ్గిపోయింది. ఆకు మగ్గిపోయిన తర్వాత దీన్ని ఆకుని అలానే మనం ముందుగా వేయించుకున్న పప్పులన్నిటినీ కూడా చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారబెట్టుకొని అప్పుడు దీన్ని అలానే వేయించుకున్న దాన్ని పప్పుల మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే ఈ పప్పుల దాన్ని మిక్సీ చేసుకోవాలి. శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్ని మనం మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ధనియా పౌడర్ కూడా వేసి నేను మిక్సీ కొట్టేస్తున్నాను. నేను ముందు ఎక్కడా కూడా సాల్ట్ అనేది వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను అనమాట. ఆకుతో కూడా కలిపి చేసుకుంటే ఏంటంటే ఆకు తొందరగా నలిగిపోతుంది. సో ఈ పప్పులు అనేవి నలగవన్నమాట. సో ఫస్ట్ అది కొంచెం కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు ఈ ఆకును అనేది యాడ్ చేసుకోవాలి. అలానే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని, అండ్ కొంచెం నేను చింతపండు వేసాను కదా, టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి బెల్లం కూడా వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పచ్చడి అనేది ఎప్పుడు కూడా బరకగా పప్పులు అనేవి తింటున్నప్పుడు తగులుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అయితే చెప్తే నమ్మరు, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. దీనికి నేను ఎక్స్ట్రా తాలింపు వేయట్లేదు. నేను చెప్పాను కదా, ఆయిల్ అనేది మేము చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలతో కలుపుకొని టేస్ట్ చేస్తే ఈ పచ్చడి 2 days వరకు బయట నుంచినా కూడా ఏం కాదు, నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు తిన్నారు. లిటరల్లీ ఆఫ్టర్నూన్కే ఇది ఫినిష్ అయిపోయింది. ఒక్క ముద్ద మనం అన్నంలో కలుపుకొని వేడివేడి అన్నంలో వేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. ఎంతో ఆరోగ్యకరమైన ఈ
వామాకు పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. మా దగ్గర రోల్ ఉంది కానీ రోల్ అంతా కూడా ప్యాకింగ్లో ఉంది. సో అందుకని నేను మిక్సీలోనే గ్రైండ్ చేశాను. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో వేసి చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ వామాకుని వదలకండి, యూజ్ చేయండి. Thank you so much for watching and thank you so much for your valuable time. Keep watching my videos. నా ఛానల్ని తప్పకుండా లైక్